అందరికీ నమస్కారం అండి. ఒక సీనియర్ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు పార్టీలోని నిరంతరం పనిచేసే ఒక కార్యకర్తగా ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారికి ఇంత ఘన విజయం ఇచ్చిన గాజువాక పుర ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషపడుతున్నామండి. ఆ సంతోషం ఏ రకంగా ఉందంటే 2019 నుంచి 24 వరకు ఈ సైకో పార్టీతో పడ్డ బాధలు మా ఒక్కరికే కాదండి, గడప గడపకి ఇబ్బందిని చూపెట్టారు. ప్రతిదీ కూడా సమస్య సృష్టించారు. వార్డుల్లోకి వెళ్తే ఒక సమస్య, ఎక్కడికి వెళ్తే అక్కడ పరిష్కారం చేయలేని పరిస్థితి. అయినా పల్లా శ్రీనివాసరావు గారు ధైర్యంతో ఆనాడు ఈ వైకాపా పార్టీ అధికారంలో ఇంత పోరాటాలు చేసామంటే ఆయన ఒక ధైర్యం అండి. ఎందుకంటే ఆయన కరుడుగట్టిన కార్యకర్తలాగా పనిచేశారు. ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎన్ని ప్రలోభాలు చూపెట్టినా సరే మాకైతే ఒక కార్యకర్తగా నిరంతరం ఆయన అడుగుజాడల్లో నడుస్తాం కనుక జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా కేర్ తీసుకున్నా ఆయన పార్టీ మారే పరిస్థితి లేదు. ఆయనకు అంత అవసరం లేదు. సొంత నిధులతో ప్రజాసేవ చేసే నాయకుడు. అలాంటి నాయకుడు వెనకాల తిరుగుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. ఈరోజు ఆయన కష్టానికి ఫలితంగా 175 నియోజకవర్గాల్లో 95,235 ఓట్లు వచ్చాయంటే చాలా, అంటే 1,00,000 పైన ఓట్లు వచ్చాయి సార్. నేను అందులో కౌంటింగ్కి వెళ్ళాను. 12వ కోలంలో గ్లాస్ గుర్తుకి ఒకరు పోటీ చేశారు గాజువాక నియోజకవర్గం నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో కూడా మన మీద ప్రయత్నంలో ఒక గ్లాస్ అనేది సృష్టించారు. ఆ గ్లాసు గుర్తు తొలగించలేకపోయాం. ఆ గ్లాసు గుర్తుకు కూడా ఈరోజు 6,200 ఓట్లు వచ్చాయంటే ఆ 6,295,000 కూడా మన తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లే. కూటమిలో కూడా ప్రతి కార్యకర్త జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. అన్నిటికన్నా ముఖ్యమైనదండి మహిళలు. వీణ అనుకున్నాడు మహిళలు నాకు ఓట్లు వేస్తారు నేను చేసిన సంక్షేమం అని, కానీ మహిళల్లో ఆందోళన చూసాం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఇంటికి పంపించాలనే ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాం. ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారికి ఇంత మంచి పదవి ఇచ్చినందుకు, ఇంత మంచి వ్యక్తిని గుర్తించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఇందులోనూ నారా చంద్రబాబు నాయుడు గారు కోటరీ కానీ, పవన్ కళ్యాణ్ గారి కోటరీ కానీ, భారతీయ జనతా పార్టీ కోటరీ కానీ మాకు కొన్ని అనుమానాలు వచ్చేసారు. పొత్తులు కుదిరినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా అవదనే ఒక ఆందోళనలో మేమున్నాం. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనే ఒక మూర్ఖత్వ ఆలోచనతో వైకాపా ప్రభుత్వం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచారు, అంతే కదండి. అంటే ఓన్లీ జనసేన, తెలుగుదేశం, బీజేపీని వేరే చూడలేదు. అలాగా 144 సీట్లు పోటీ చేసి 134 సీట్ల పైన తెలుగుదేశం గెలిచింది. అది ఇంత భారీ మెజార్టీ అంటే సార్ ప్రజల్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు కూటమిని కలుపుకోవాలని. అలాగని తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుందో లేదా అనేది పరిణామాలు ఇప్పుడు లేవండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టాలు చూసింది, మన ప్రజా సేవల్లో సుఖాలు చూసింది. కానీ మీరు అన్నదానికైతే మట్టికి భవిష్యత్తులో ఒక కూటమి అడుగుజాడల్లో 15 సంవత్సరాలు భారతదేశంలో నడుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వంలో. ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుందని మాకైతే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నామండి. ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. రేపు 1వ తారీఖు నుంచి ఇచ్చిన మాట, ఆనాడు ఇచ్చిన మాట 1,000 రూపాయలు కలుపుతామన్నారు. అయినా ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి మాకు తేడా ఏంటంటే ఈరోజు రేపు 1వ తారీఖుని సచివాలయం సిబ్బందితో పాటు కేడర్ను కూడా ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు పెన్షన్ 7,000 రూపాయలు అందించాలి, వాళ్ళకి భరోసాగా ఉండాలి అనే ఆదేశాలు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మనకు వీడియో కాల్లో కానీ కాన్ఫరెన్స్ కాల్లో కానీ మాకు మెసేజ్లు వచ్చాయి. భవిష్యత్తులో కూడానండి రాష్ట్రం పోలవరం కానీ, రాజధాని కానీ, ఈ టిట్కా హౌసింగ్ కానీ, ఇక సెంటు భూముల కథలో చాలా ఉన్నాయి సార్. చూస్తున్నాం కదా, తవ్వే కొలది అవినీతులు, ఈ అవినీతుల పనులు ఇవన్నీ పెద్ద కార్యవర్గం చూసుకుంటుంది. కానీ సంక్షేమాల విషయంలో కూటమిగా అందరూ ఏకాభిప్రాయంతో పనిచేస్తారని అందరికీ నమ్మకం ఉందండి. ఈ తెలుగుదేశం పార్టీ సంక్షేమాలకే 82లో పార్టీ స్థాపించడం, 83లో అధికారం రావడం సంక్షేమాలకి నిలయం. ఎందుకంటే కీర్తిశేషులు అన్నగారు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దాని నుంచి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ అనే నినాదంతో పుట్టింది. కానీ ఒకటే,
ఇప్పుడు సంక్షేమం అంటున్నాడు సార్. బటన్ నొక్కను చాలా తప్పు. ఆ బటన్ నొక్కుడు వెనకాతలే చాలా బుక్కుడు ఉంది. ఆ బుక్కుడే ప్రతి కార్యక్రమంలో సార్ ఈరోజు వైకాపా చేసింది ఒక్క కార్యక్రమాన్ని బయట తీయమనండి. అవినీతి లేని కార్యక్రమం ఇది అని చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. చూస్తున్నాం కదండి, ఊరికొక ప్యాలెస్. రుషికొండ విషయం చూడండి సార్. టూరిజంలో 1100 కోట్లు ఇన్కమ్ వచ్చే దాన్ని పడగొట్టి ఈరోజు ఆ రకమైన ప్యాలెస్లు కట్టుకున్నాడంటే మూర్ఖుడండి జగన్మోహన్ రెడ్డి, మూర్ఖుడు. ఆ మూర్ఖత్వంగా ఆ మూర్ఖుడు వెనకాల ఒక 5-6 సలహాదారులు రెడ్డిలు ఉన్నారు, వాళ్ళు మరీ మూర్ఖులు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే పరిపాలన కూడా మందే, అధికారం కూడా మనకే వస్తుంది అని ఆయన అనుకున్నాడు. కానీ ఈ వెనకాతలు ఉన్న మూర్ఖులు ఈ మూర్ఖుడికి చెప్పినా వినడం, తానా అంటూ వీళ్ళు తినడం. 1000 కోట్లు తినేశారు సార్ సలహాదారులు, 1000 కోట్లు. ఏ మండలం తీసుకోండి, ఏ నియోజకవర్గం తీసుకోండి, ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, లాస్ట్కి ఇంత ఘోరం అండి. బంగ్లాలు కట్టే దాంట్లో కూడా ఊరికొక పార్టీ ప్యాలెస్ రాష్ట్ర భారతదేశంలో ఏ పార్టీకైనా ఉందండి? బీజేపీ ఈరోజు ఎంత పరిపాలిస్తున్న పార్టీ ఆఫీస్ లేదండి. అంటే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేశారు కనుక వాళ్ళు సంక్షేమం బటన్ నొక్కుడు ప్రజలకు అర్థమైందండి. ఈరోజు తీయండి, ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు వేశారండి? ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదు సార్. కానీ ఒక్కట మట్టికి వాలంటరీ రూపంలో ప్రతి గడపని భయపించారండి. అది గమనించండి. ఆ భయపించిన దాంట్లోనే ఆయన అనుకున్నాడు భయపడి పనిచేస్తున్నారు, నాకు పెన్షన్ వస్తుంది, నాకు ఇది వచ్చింది అది వచ్చింది. సార్ ఇక్కడ రిక్షా తొక్కే కార్మికుడికి 50 కిలోమీటర్ల అవతల సెంటు భూమి అవసరమా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టిట్కా హౌసింగ్ కడితే ఈరోజు గాజువాక ప్రాంతంలో 18,000 ఇల్లులు, 50 నుంచి 1,00,000 వరకు, 50 నుంచి ఇంచుమించి నాకు తెలిసి జిల్లా కాదండి, మా గాజువాక నియోజకవర్గంలో 25,000, 50,000, 1,00,000 డీడీలు కట్టి అప్పులు చేసి ఈరోజు కూడా ఇల్లు లేక ఏడుస్తున్నారు. 50 నుంచి 100% తయారైన ఇల్లులు కళ్ళ ముందు ఉన్నాయి, ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు. ఏది ఇంత ఘోరం అండి? అంటే నువ్వు ప్రజావేదిక కూల్చినంత ఈజీగా సంక్షేమాలు ఇవ్వడం కాదు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని పాతాళంలో నొక్కారు ప్రజలు. ఆయన కూడా ఈరోజు ఒక ఆలోచనలో పడిపోయాడు, పార్టీని నడపలేము, కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం అయిపోతే నేషనల్ పార్టీ మాకు అండగా ఉంటుందని ఆశతో ఆయన ఎక్కడో బెంగళూరులో నిన్న చూశారు కదా సార్, ఫస్ట్ టైం 300 కిలోమీటర్ల కదిరి నుంచి బెంగళూరు జర్నీ చేస్తే రోడ్లు ఎలాగుంటే అర్థమైందంట అధికారికి. అంటే 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వాడాడు కదా పరిపాలన ఉన్నప్పుడు, ఇప్పుడు అర్థమైందంట. ప్రతిపక్ష హోదా అంటే అర్థం ఏంటంటే, ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతావా? తప్పుడు మాటలు. ఒక పర్సంటేజ్ అన్నది ఉంటుంది. నువ్వే అన్నావు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లలో 5 సీట్లు నాయి కాదు అనుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేనన్న వ్యక్తిని చట్టసభల్లో ప్రతిదీ అబద్ధాలు సార్. భవిష్యత్తులో కూడానండి ఎటువంటి ప్రభుత్వమైనా ఎటువంటి నాయకుడు ఉండొచ్చు, కానీ ఈ వైకాపా ప్రభుత్వం లాంటిది జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఉంటే భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు కూడా ఇబ్బంది సార్. నమ్మకం అండి, పల్లా మాటిస్తే తప్పడు. గత కాలంలో ఒక నాయకుడు వీడు మడం తిప్పడం మడదావుడు అని అబద్ధాలు కోరు నాయకుడు. మా పల్లా అయితే మాట ఇస్తే మాట తప్పడు. ఎందుకంటే దాని విషయంలో సుప్రీంకోర్టు వెళ్ళడం కొంతవరకు ఎక్సర్సైజ్ చేశారండి. చేసే దాని విషయంలో లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీలోనూ 11 నెలలు టోల్గేట్ తొలగించడం జరిగింది. అది ప్రజలకు నమ్మకం కుదిరింది. కానీ అధికారం వచ్చిన టోల్గేట్ పెట్టిన తర్వాత కూడా ఆయన పోరాటం, ఆయన ఆలోచన ఏంటంటే ఇది హైవే అంటున్నప్పుడు బార్లు ఉండకూడదు, మద్యం షాపులు ఉన్నాయి. హైవే కానప్పుడు టోల్గేట్ ఉండకూడదు. ఆయన నినాదం. మా ఆలోచన కానీ మా ప్రాంతం కానీ నిన్న సాయంత్రం నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. గత కాలంలో 25 రూపాయలు ఉన్న టోల్గేటు, అంటే 25 రూపాయలు కారుకుంది, ఉన్న వెహికల్ పక్కన పెట్టండి. ఆ 25 రూపాయలది కూడా 68 రూపాయలు నువ్వు చేసావంటే సార్, లాస్ట్ టైం కేసు వేయడానికి సర్వే చేశారు సార్. 3 షిఫ్ట్లో లాస్ట్ టైం పాత రేట్లలోనూ 13 లక్షలు డైలీ కలెక్షన్ సార్. ఒక కారోడు వెళ్ళి 30 రూపాయలు ఇచ్చేసి 30 కదా అనుకుంటున్నాడు. అది 30 కాదు, దాని వెనకాల చాలా అవినీతి ఉంది. అలాంటిది టోల్గేట్ పెట్టిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, గత కాలంలో ఎమ్మెల్యేలకి ఇంత, ఎంపీకి ఇంత, ఈ డిపార్ట్మెంట్కి ఇంత, ఇక్కడికి వచ్చినోడికి ఇంత అని. అంటే నువ్వు ఒక 2 రోజుల కలెక్షన్ కాదనుకుంటే వీళ్ళందరికీ తాయిలాలు ఇచ్చి నువ్వు ఇంతవరకు నడుపుతున్నావు. కానీ పల్లా గారి దృష్టిలో అది తప్పు. నిన్న టోల్గేట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. మీరు మాకు ఆన్సర్ చెప్పాలి. అవసరం అనుకుంటే ఇది హైవే అయితే బారులు తీసేయండి, హైవే కాకపోతే టోల్గేట్ తీసేయండి, తప్పేం లేదు కదండి. ఆ నినాదంతోనే ప్రజలు తిరగబాటుతో పాటు అగనుపూడి ప్రాంతం, లంకెలపాలెం ప్రాంతం అక్కడ టోల్గేట్ విషయంలో తిరగబాటు చేస్తే ప్రజానాయకుడిగా సాయంత్రం వెళ్ళటం జరిగింది. ఇది ప్రజా తీర్పు అండి. అది టోల్గేట్ తొలగించినందుకు చాలా
చాలా సంతోషపడుతున్నారు. నేషనల్ హైవేలోనూ ఇక్కడికి చాలా తేడాలు ఉన్నాయి సార్. నార్త్లో తీసుకోండి, సిటీలో టోల్గేట్ ఉంటుంది, సర్వీస్ రోడ్డుకి అప్రోచ్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ రోడ్డు లేదు, ఏమీ లేదు, దోపిడీ. కానీ భవిష్యత్తులో ఆ టోల్గేట్ అక్కడ ఉండదు. పల్లాగారు మాట ఇస్తే మాటేశారు. ఆ పల్లాగారు వెనకాతల చూస్తున్న సైన్యం ఉంది, చాలామంది హర్షిస్తున్నారు, కుటుంబాలు కానీ ఈ కానీ. కావాలంటే టోల్గేట్ దగ్గర అరగంట నుంచోండి, ఎంతమంది సంతోషపడుతున్నారు. దాని మీద మా తరపున అయితే చాలా మంచి పని అనుకుంటున్నాం.